ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషనల్ని కంట్రోల్లో పెట్టడం కాదు, ఎమోషనల్ని క్యారీ చేయడం అసలే కాదు. మరేంటి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే? ఎమోషన్కి తగ్గట్టుగా ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దాని గురించి స్పష్టమైన ఆలోచన ఉండటమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎలా అంటారా? అయితే ఇక్కడ చూపిస్తున్న ఈ పిక్చర్ని సరిగ్గా గమనించండి. యాక్షన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ రన్ అవుతూనే ఉంటాయి. నాకొచ్చిన ఈ చిన్న క్వశ్చన్‌కి ఆన్సర్ ఏంటి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చేయండి. లేదు అంటే ఈ వీడియోని ఒక్కసారి వీడియో 2-3 సెకండ్స్ వరకు స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు కూడా ఈ క్వశ్చన్ చాలా లాజికల్‌గా ఉంటుంది. బట్ చాలా ఈజీ అర్థం చేసుకుంటే అని అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఎమోషనల్స్ ప్రయాణం చేయడాన్ని గమనించారా? డూ ఎమోషనల్స్ ఆన్ గోయింగ్ టు జర్నీ? కదా! ఎప్పుడైతే మన భావాలు అంటే మన ఫీలింగ్స్ ఉంటాయో అవి మన థాట్స్‌ని ప్రభావితం అంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి. అలాగే మన థింకింగ్ పవరు మనం చేసే యాక్షన్‌ని నిర్దేశిస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఇలానే చెయ్యి, ఈ విధంగానే వెళ్ళు అన్నట్టుగా మనం యాక్షన్ చేసే విధానాన్ని చెప్తూ ఉంటది. అలాగే మన యాక్షన్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా చేయడం వల్ల నువ్వు ఇలా ఫీల్ అవ్వు అనే చక్రాన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ బొమ్మలో మీరు గనక కరెక్ట్‌గా ఆలోచిస్తున్నట్టయితే ఈ ప్రక్రియ అనేది అంటే ఈ జర్నీ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇలా రన్ అవ్వటాన్ని కొంచెం సేపు పాజ్ చేసి మనం గనక కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే మన భావాలకి అంటే మన ఫీలింగ్స్‌కి, మన థాట్స్‌కి ఆటో పైలట్‌గా మనం రియాక్ట్ అవ్వకుండా ఏ పని ఎప్పుడు చేయాలి, ఎమోషనల్‌గా ఎలా కనెక్ట్ అవ్వాలి, దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేది గనక ఒక్కసారి లాజికల్‌గా ఆలోచిస్తే మనం మన ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోగలం. అలాగే పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయగలం. ఇలా ఈ వీడియోలో ఈ పిక్చర్‌ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనం మన ఎమోషనల్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన లైఫ్‌ని కూడా సరిదిద్దుకోవచ్చు. మన లైఫ్‌లో బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది తీసుకురావచ్చు. చిన్నదానికి, పెద్దదానికి ఓవర్‌గా రియాక్ట్ అవ్వకుండా మనల్ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అర్థమైంది కదూ?